Hello everyone, welcome to part 6 of C programming series. ముందు వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసాం. టుడేస్ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసేదాన్ని అసైన్మెంట్ అంటాం. ఇందులో ఆపరేటర్స్ ఉన్నాయి, అంటే అడిషన్ చేసి అసైన్ చేసేది, మల్టిప్లికేషన్, డివిజన్, సపరాక్షన్ చేసి మనం అసైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏలో 5 అనేది అసైన్ అవుతుంది. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3 అనేసి. నెక్స్ట్ సేమ్ ఫర్ మైనస్ మీన్స్ డిఫరెన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. దీన్ని మనం ఇప్పుడు కోడ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ #include stdio.h int main int a is equals to 2 అంటే స్టార్టింగ్ లో ఏలో 2 వాల్యూ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రింట్ ఏ అంటే ఏలో ఏ వాల్యూ ఇనిషియల్ గా ఉందో మనం డిస్ప్లే కావటానికి మనం ప్రింట్ యూస్ చేస్తాం ఫస్ట్ లో, కమా ఏ సెమీకోలన్. నెక్స్ట్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5, దాన్ని మనం ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 2. నెక్స్ట్ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 5. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేస్తాం. సేమ్ డివిజన్ అండ్ స్లాష్ అని పెడతాం నెక్స్ట్ లైన్ రావడానికి. ఏ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్స్ ఏ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్. నెక్స్ట్ రిటర్న్ 0. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి 2 ప్రింట్ అయింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే 2 ప్లస్ 5 7. నెక్స్ట్ 7 ఉంది కాబట్టి 7 మైనస్ 2 5. 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 5 25. 25 డివైడెడ్ బై 3, ఇక్కడ ఓన్లీ మనకి డెసిమల్ పాయింట్స్ రావు కాబట్టి 8. నెక్స్ట్ 8 డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ 2, మాడ్యులస్ అంటే రిమైండర్ వస్తుంది. 8 అనేది 2 డివైడ్ చేస్తే రిమైండర్ 0 కాబట్టి సేమ్ ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ వచ్చి టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనర్, రెండు ఒకటే. నెక్స్ట్ వచ్చి కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఒక 2 ఎలిమెంట్స్ ఆర్ 2 కండిషన్స్ మధ్యలో మనం 2 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో కండిషన్ ని తెలిపేదాన్ని కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఇందులో మనకి చిన్న సింటాక్స్ చూడొచ్చు. ఇక్కడ మనం కండిషన్ రాస్తాం, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2. ఇక్కడ కండిషన్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎక్స్ప్రెషన్ 1 వస్తుంది ఆర్ ఎక్స్ప్రెషన్ 2 వస్తుంది. ఇది ఎస్, ఇది నో. ఇప్పుడు మనం దీన్ని కోడ్ లో చూద్దాం, ఈజీగా ఉంటుంది కొంచెం. #include stdio.h int main int a is equals to 10, b is equals to 20, max. ఒకటే లైన్ లో మనం ఇంక్లరేషన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఒక 2 నెంబర్స్ మధ్యలో మనం మాక్సిమం నెంబర్ మీన్స్ గ్రేటర్ నెంబర్ కనిపెట్టేదానికి ఇది యూజ్ చేయొచ్చు ఈ కోడ్ వరకు. సేమ్ ఇంతకు ముందు సింటాక్స్ చూసాం కదా, సేమ్ అదే ఫార్మాట్ లో రాయాలి. ఇక్కడ కండిషన్ రాస్తాం, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏని ప్రింట్ చేస్తుంది, ఆర్ ఒకవేళ ఇది ఫాల్స్ అయితే బిని ప్రింట్ చేస్తుంది. సెమీకోలన్ ప్రింట్ ఎఫ్ maximum నంబర్ ఈస్ %d. ఇక్కడ మనం మ్యాక్స్ ని కాల్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయ్యి గ్రేటర్ నెంబర్ అనేది మ్యాక్స్ లోకి అసైన్ అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్ మ్యాక్స్ ని కాల్ చేస్తే మ్యాక్స్ లో ఉండే వాల్యూ వస్తుంది, రిటర్న్ 0. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఇక్కడ డైరెక్ట్గా 20 వచ్చింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 20 మీన్స్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. ఒకవేళ ఇది ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఏ ప్రింట్ అవుతుంది, ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్లో మనకి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20, ఇది ఫాల్స్ కాబట్టి ఏ ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్గా 20 ప్రింట్ అయింది. ఇక్కడ మనం కండిషన్ చేంజ్ చేస్తే అకార్డింగ్ టు ద కండిషన్ లెస్ దాన్ పెడితే 10 ఈజ్ లెస్ దాన్ 20 ట్రూ కాబట్టి ఏ కాల్ అయింది మీన్స్ 10 ప్రింట్ అవుతుంది. సేమ్ ఇది.